అంటే నాకు ఎంత ఇరుకులో ఇబ్బందులో ఉన్నప్పటికీ కూడా మేము 9 సంవత్సరాల నుండి కూడా దైవసేవకుని మాట ద్వారా నేను ఎంతో విశ్వాసంతో మేము పొందుకున్నామంటే అంత విశ్వాసంతో మేము పొందుకున్న ఈ కుటుంబం ఉన్నది. ఎందుకంటే మా సాక్ష్యం చాలా పెద్దగా ఉంది. ఆ సాక్ష్యం చెప్పాలంటే ఎప్పుడైనా కూడా మేము సరిపోము. ఎందుకంటే దైవసేవకుడు వచ్చిన నుండి కూడా మాకు ఎన్నో మేలు జరుగుతున్నాయి, ఎన్నో కార్యాలు కూడా చేసినాం. మేము అంత ఇరుకులో ఉంటే కూడా మేము దైవసేవకుని ప్రార్థనే ఆలకించిన ప్రార్థన, గొప్ప విశ్వాసమైన ప్రార్థనతోనే మేము ఈ విధంగా నిలబడ్డామంటే దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి, నమ్మకంతో జీవిత కాలం అంతటా మేము జీవిస్తున్నామంటే దైవసేవకుడు చేసిన ప్రార్థన మేము ఎంత గొప్ప విలువైన ప్రార్థన మేము పొందుకున్నాం. ఎందుకంటే ఎన్నో సమస్యల గురించి మేము లేవనెత్తినాము. మా పిల్లల గురించి కూడా బాధతో వేదనతో కూడా ఉంటే కూడా మేము కన్నీటి ప్రార్థనతో బలముతో శక్తితో మేము నింపుకుంటున్నాం. ఈ మందిరంకి వచ్చిన నుండి కూడా నేను ఆ ఊర్లో నా ప్రార్థన కూలిపోయిన ప్రవ్వా, సేవ కూడా వెళ్ళిపోయిండు కానీ నా ప్రార్థన ఎంతో బలమైన ప్రార్థన వెళ్ళిపోతుందేమో అని నేను ప్రార్థనలు ఉన్న విశ్వాసముతో మేము 4 గంటల మొర పెడితే 5 గంటల వరకు 6 గంటల దాకా మా కోడలు, నేను, మా కుటుంబంలో మేము ప్రార్థన చేసిన దాకా మేము 4 గంటల ప్రార్థన. ఎందుకంటే దైవసేవకుడు చెప్పిన ప్రార్థననే మేము గొప్ప ప్రార్థనలో మేము నేర్చుకున్నాము. అంటే మాకు ప్రార్థన అంటే కూడా మేము ఉదయకాల ప్రార్థన కూడా మేము చేయకుంటుమి. ఉదయకాల ప్రార్థన ఎంతో తల్లిదండ్రుల కోసము, తన బంధుమిత్రుల కోసము, తన బిడ్డల గురించి మీరు ప్రార్థన చేయాలి అని అంటే ఆ ప్రార్థన మేము మందిరానికి మేము 4 గంటల రాత్రికి మందిరానికి వెళ్తుంటిమి. 4 గంటల రాత్రికి మందిరానికి వెళ్ళిన నుండి మాకు ఎంత గొప్ప కార్యాలు జరిగినాయి. ఎందుకంటే దైవసేవకుడు ఎంతో అద్భుత కార్యాలు మాకు పొందుకున్న విశ్వాసముతో మేము ప్రార్థన చేసినామంటే మాకు సేవకుడు నిలబెట్టిన ఈ విధానమును, మాకెంతో మేలు చేసిన ఈ కార్యములు మా గొప్ప ఎలుగులో మాకు నడిపించిండు. మా బిడ్డలు కూడా ఎంతో విశ్వాసముతో కూడా కూలిపోకుండా నా బిడ్డలు కూడా ఎక్కడ వెళ్ళినా కానీ సరి అయిన మందిరానికి వెళుతున్నారు, సరి అయిన ప్రార్థనలు చేస్తున్నారు. మాకు ఇప్పుడు ఇంతవరకు మేము ఎంతో ఇరుకుల ఇబ్బందులో మేము 3 సంవత్సరాల నుండి కూడా మేము హాస్పిటల్కి గురి అయిపోయి ఉంటుంది. హాస్పిటల్కి గురి అయితే మేము ఏం చేసినామంటే, దేవా ఇది నీ చిత్త ప్రకారమే జరగాలి, నా చిత్తం కాదు ఇది. నేను ఎందు గురించి నేను ప్రార్థనకు కూలిపోతున్నానా, నా కుటుంబంలో ప్రార్థన లేదేమో, విశ్వాసము లేదేమో అని మాకు ప్రతి మనిషికి ఇరుకులు ఇబ్బందులే ఉంటుండే. ఇరుకులు ఇబ్బందులు ఉంటే కూడా నా భర్తకు ఉన్న 2 ఆపరేషన్లు. ప్రవ్వా బిడ్డ ప్రార్థన చేయలేకపోతున్నాడేమో, ఆయన గురించి నేను కూడా ప్రార్థన చేస్తానేమో, ఆ బిడ్డకు కూడా మోకరించే ప్రార్థన నేర్పించవా అని ఆయనకు కూడా నేను అడిగితే ఆయన కూడా నా సోపతి ఆయన కూడా 4 గంటలకు లేవాలి, ఒక అర్ధ గంటనన్నా కానీ ప్రార్థన చేసుకొని ఆయన మళ్ళీ నిద్రపోతుండే. ఇక నా బిడ్డల నా కోడలు అయితే 3 గంటల రాత్రికి ఆమె ఎంత నిద్రపోతుండేనో పోకుండానే కానీ ఏపీఎస్ గ్రూపుల ప్రార్థన ఆమె పెట్టిర్రు. అయితే ఆ పిల్ల ఆమె ఎప్పుడైనా కూడా ప్రార్థన గుంపులనే ఉండాలి. ఆ సాక్ష్యాలు ఎంతో విశ్వాసమైన సాక్ష్యము, చెప్పలేనంత సాక్ష్యము. అయినా మొన్న వివాహం జరుగుతుంటే కూడా ఎంత వాతావరణము మంచిగా లేకపోయినా నాకు ఎంతో భయము. ఎందుకంటే ఎవరు ఏమంటారో, చక్కటి వివాహం జరుగుతుందా కాదా, నా దైవసేవకుడు వస్తాడా రాడా, దైవసేవకుడు రావాలి ప్రవ్వా, నాకు ఇంట్లో స్థలము లేకుండే ప్రార్థించడానికి, ఇంట్లో స్థలం లేకపోతే నేను బాత్రూంలో పోయి నేను మొరపెట్టి ప్రవ్వా నా సేవకుడు రావాలి, నా బిడ్డ వివాహం జరిపించాలి. ఎందుకంటే నా సేవకులు చేసిన ప్రార్థన ఎంత గొప్ప విలువైన ప్రార్థన కావాలి కదా, నా బిడ్డల పైన నా సేవకుల ప్రార్థన చేయి పడాలి కదా అని నేను ప్రార్థించుకున్నా. ఎందుకంటే నాకు ఇంట్లో స్థలం లేకపోతే నేను బాత్రూంలో వెళ్ళి మొరపెట్టుకొని నేను ప్రార్థన, వాతావరణం కూడా చక్కగా లేకుండే. ప్రవ్వా ఈ వాతావరణం కూడా నీ సాధ్యంలో పెట్టుకో, ఈ వాతావరణం కూడా మేము ఏం చేయలేము నాయన, ఇది నీ చిత్త ప్రకారమే జరగాలి కదా. దైవసేవకుడు ఏం కాదమ్మా, మీరే భయపడకండి, మీరేం భయపడద్దని ఎన్నో మా కుటుంబం కోసము, మా ప్రార్థన విశ్వాసము కోసము, మా కుటుంబంలో చాలా నెమ్మది, శాంతి, సమాధానం ఉండంగా కూడా నా దైవసేవకుడు ప్రార్థన చేసిండంటే ఆ సేవకుని ద్వారా నేనేమి ఇయ్యలేకపోతున్నానేమో, దేవునికి కూడా నేనేమి ఇయ్యలేని స్థితిలో ఉంటున్నానేమో. ఇంతవరకు ఏది ఆగిపోకుండా కూడా నా గృహం కూడా చక్కటగా ఇల్లు కట్టబడుతున్నది. నా ప్రార్థన ముఖ్యం ద్వారానే మళ్ళా వివాహం జరిగింది, ఘనమైన వివాహం జరిగింది. నాకు
ఎన్నో మేలు ప్రభా, ఇంత అద్భుత కార్యాలు జరిపిస్తున్నావు అంటే అది నీ ప్రేమనా, నీ కృపనా, నా సేవకులు చేసిన ప్రార్థననా, ఇది నాకైతే తెలియదు తండ్రి. మేము ఎన్నో అప్పు సమస్యలో ఉన్నామేమో, ఇప్పుడు నేను చేస్తానా పెళ్లి చేయనా, నాకైతే ఇప్పుడు ఏది డబ్బు లేదు కదా, డబ్బు నీవు ఇచ్చేవాడవే కదా అని అంటే, అందరూ నీ చేసే పెళ్లి నువ్వు చేయి, నీకు ఏది ఆగిపోకుండా అయిపోతుంది, అక్కడ నీ గృహం ఆగిపోదు, ఇక్కడ నీ పెళ్లి కూడా ఆగిపోదు, నీకు అన్ని సమస్తం సాధ్యమని దేవుడు నాకు చక్కపరుచుకొని ఒక ముచ్చడు చెప్పిండు. నేను నీ తీర్పు తీర్చేవాడను నేనే ఉన్నా, నీవేం భయపడకని నాకు మంచి వాక్యము అందించిన దేవుడు ఉన్నాడు. ఎందుకంటే మేము మత్తయిలో మేము చూసుకునే, నాకు అసలు ఓపిక లేనట్టుగా నేను ఏలుముద్ర చేసేదాన్ని. నాకు దైవ సేవకుడు ఏంటంటే సామెతల గ్రంథము మాకు ఉదయకాల ప్రార్థనలు నేర్పించిండో, నాకు అన్ని వచనాల ద్వారా నాకు గుర్తింపు పడుతున్నాయి. ఎందుకంటే సామెతలు చూసుకుంటా, మత్తయి చూసుకుంటా, కీర్తన గ్రంథము చూసుకుంటా, ఆ యెహోవా ప్రార్థనలు శక్తి బలమును ప్రభా నాకైతే చదువురాని దాన్న, నేను ఏం చూడాలి, నేనేం చేయాలి, నీవే వాక్యం అందించేవాడవు నీవే కదా అని నేను ఏలుముద్ర పెట్టేదాన్ని. నేను ఇప్పుడు వాక్యం చూసుకుంటున్నానంటే ఆ దేవుని ప్రేమను బట్టి, దైవసేవకుడు చెప్పిన ప్రార్థనను బట్టి, ఆ ప్రార్థన ఇంతవరకు కూడా మేము మర్చిపోము, మేము ఇడవము, ఎడబాయ. అయ్యా దేవుడు ఏమంటున్నాడంటే, నీవే ప్రార్థన చేసినా నేను ఇడవని ఎడబాయనని చెప్పిన దేవుడు ఉన్నాడు. అటువంటి ప్రార్థన కూడా మాకు ఇచ్చిన దైవదాసునికి నా కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఎందుకంటే నేను ఏమి ఇయ్యలేని స్థితిలో ఉంటే కూడా నన్ను లేవనెత్తిన దేవుడు ఉన్నాడు, నన్ను లేవనెత్తిన యేసయ్య ఉన్నాడు. ఎందుకంటే దైవ సేవకులు ప్రార్థన ఎంత గొప్పమైన విలువైన వాక్యం ద్వారా ఇప్పుడు నేను ఎంతగానో ఎప్పుడు వచ్చినా నన్ను నా గృహానికి నేను నా సేవకులకు రప్పించుకుంటుంటే, కానీ ఇంతవరకు కూడా నా గృహానికి నేను రప్పించుకోలేకపోతున్నాను. ఎందుకంటే అది దుష్టుడు నాకు పని చేస్తలేడేమో, దుష్టుని కార్యం ఉన్నదేమో, ఇంకా కూడా ఆ దుష్టుని కార్యం విడుదల చేయాలని నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఇంతవరకు నాకు చెప్పిన సాక్ష్యం ద్వారా నేను ఎంతో బలపరుచుకుంటున్నాను. మా కుటుంబం అంతటా పట్టుదల ప్రార్థనలో విశ్వాసముతో స్వస్థతను నేను నొందుకుంటున్నాను. ఈ వాక్యంతో ఎంతో నన్ను బలపరిచిన నా దేవుడు ఉన్నాడు. ఈ వాక్యంతో ఎంతగానో నన్ను నిలబెట్టిన దేవుడు, ఇంత ధైర్యముగా నాకు ఇచ్చిండంటే దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి, నమ్మకమును బట్టి నన్ను ఇంత నిలబెట్టిన నా యేసయ్యకే కృతజ్ఞ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా పిల్లల ద్వారా కూడా నేను ఎంతో, ఆ పిల్లలు కూడా అంటారు, అమ్మ నాకు ప్రేరాయిలు వేస్తేనే మాకు జ్వరం తక్కువ అయిపోతుంది, నాకు ప్రేరాయిలే కావాలని మా పిల్లలు ప్రేరాయిలు వాళ్ళే చేసుకుంటారు. ఎంత రోగం వచ్చినా కానీ వాళ్ళు ఏడికి పోదాముండి, ఏ చర్చికి పోదాముండి అంటే మన సార్ దగ్గరికే పోదాముండి, ఏడికొద్దు మన సార్ దగ్గరికి, మన మళ్ళీ ఏది పేరు పెట్టి అంటారు మన సైలెస్ పాస్టర్ దగ్గరికే పోదాముండి అని వాళ్ళు ఎంతగానో పిల్లలు ఉన్న ద్వారా అంతగానో స్వస్థత పొందుకున్న పిల్లలు ఉంటున్నారు. ఈ సాక్ష్యం, చిన్న సాక్ష్యం దేవుని కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. గడిగా చప్పులు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా, చెప్దాం రెండు చేతులైతే ఆమేన్, హల్లెలూయా. దేవుడు గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఇటుకపల్లి 9 సంవత్సరాలు దేవుడు అక్కడ నడిపించాడు. దేవుడే దాన్ని ముగించాడు. 9 years దేవుడే నడిపించాడు. చాలా అద్భుతమైన కార్యాలు దేవుడు అక్కడ జరిగించాడు. ఏమాత్రం కూడా చిన్న కార్యాలు కాదు, గొప్ప కార్యాలు. ఆ గ్రామం చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ దేవుడు కదిలించి అనేక ప్రాంతాలను దేవుడు నా ద్వారా దేవుడు నిలబెట్టి నడిపించాడు. అనేక ప్రజలను దేవుడు గొప్ప పరిచర్యను అక్కడ మనకి ఇచ్చాడు. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నా. ఈ కుటుంబంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, గొప్ప అద్భుతాలను దేవుడు జరిగించాడు. నేను వెళ్ళిన ఆ కొత్తలో విన్న వాక్యాన్ని బట్టి ఫ్యామిలీ అంతా రక్షణలోనికి వచ్చారు. ఇంకొకరు మాత్రమే ఆ కుటుంబంలో బాప్తిసం తీసుకోవాలా. నిజంగా వాక్యంను బట్టి, కేవలం వాక్యాన్ని బట్టి ఉదయకాలం 5 గంటలకు 4 గంటలకి ఆ గ్రామంలో వెళ్ళగానే ఉదయకాలపు ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడు 4 గంటలకు వచ్చి ప్రార్థన చేశారు. ఎప్పుడైతే ఉదయకాల ప్రార్థన స్టార్ట్ అయిందో ఇంకా వాళ్ళు నాకు ప్రార్థన అడగడం మానేశారు. ఎందుకంటే దేవుడే వారిని స్వస్థపరిచాడు. వారు చాలా బలపడి నాకే దేవుడు ఉన్నాడు సార్, ఇంకా మీరు ప్రార్థన చేస్తున్నారు, దేవుడికి స్తోత్రం. గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. వారు పిల్లల గురించి చెప్పారు. ఆ చిన్న పాప కూడా ఎవరైనా లేడు కదా ఇక్కడ అని మాట్లాడుతూ ఆ చిన్న పాప వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. నిజంగా గొప్ప విశ్వాసం దేవుడు ఆ కుటుంబాన్ని బలపరిచాడు. వివాహ విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడు.
ఇప్పుడు చెప్తా ఉంది అమ్మ బాత్రూంలో వెళ్ళి ప్రార్థన చేశాడని. దేవుడు అందుకే నన్ను నడిపించాడు. పరిశుద్ధాత్మ నడిపింపుతో నేను వెళ్ళాను గ్రామానికి. 1 year తర్వాత ఆ ఊరికి ఎప్పుడైతే ఆగిపోయినానో మళ్ళీ మ్యారేజ్కే నేను వెళ్ళాను. దాని మధ్యలో నేను వెళ్ళలేదు. చాలామంది అనుకున్నారు వస్తాడో రాడో అంటే ప్రతిదానికి వెళ్ళలేం కదా. మనం దేవుడు నడిపించాలి, దేవుడు గొప్ప కార్యాలు చేయాలి. ఆ కుటుంబాన్ని ప్రార్థనకు వస్తూ ఉన్నారు, సంఘానికి వస్తూ ఉన్నారు, దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నారు. ఎదుగుతూ బలపరచబడుతూ నడిపించబడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు కూడా నడిపిస్తాడు. ఆ కుటుంబం దగ్గరికి దేవుడు నడిపించాడు. వివాహం దేవునికి మహిమకరంగా జరిగించింది. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. వివాహ విషయంలో కూడా ఎంతో ప్రార్థన, దేవుడు ఒక నడిపింపు, దేవుని యొక్క కృప చాలా ఉంది. నడిపించాడు. దేవుని యొక్క మహిమ ఇది. నిజంగా ఈ సాక్ష్యాలన్నీ కేవలం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జరుగుతూ ఉన్నాయి. వాక్యాన్ని బట్టి ప్రభు జీవితాలను వెలిగింపజేస్తూ ఉన్నాడు. వాక్యాన్ని బట్టి దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. వాక్యాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి వాక్యం అనేది శ్రేష్టమైంది. వాక్యాన్ని వినాలా, వాక్యం విని బలపరచబడాలా. మీరు ఇతరులను వాక్యాన్ని వినడానికి వారిని ప్రోత్సహించి నడిపించండి. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించాడు ఆల్రెడీ. దేవుడు ఆ సాక్ష్యాన్ని అనేకులకు మహిమకరంగా నిలబెట్టును గాక. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. శబ్దం గట్టిగా ఆమేన్. కాబట్టి ఎవరైనా చిన్నగా 1-2 minutesలో సాక్ష్యం చెప్తా అంటే మీరు చెప్పుకోవచ్చు. ఎక్కువ సమయం అయితే వచ్చే వారం చెప్పండి. దేవుడికి స్తోత్రం. చెప్పండి గట్టిగా ఆమేన్. హల్లెలూయా. ఉన్నారా ఎవరైనా? 1 నిమిషం 2 నిమిషాల్లో ముగించేవాళ్ళు, స్టార్ట్ చేసి ముగించేవాళ్ళు.